మన గో ఉద్యమంలో ఈరోజు 67వ రోజు. ఆడోళ్ళు ఏదన్నా అనుకుంటే ఊరు మారుతుంది కదా! మన ఊళ్ళే ఏది మారాలని అనుకున్నా ముందుగా ఎవరిని అడుగుతారు? ఇంటోళ్ళని అడుగుతారు. ఇంట్లో ఎవరుంటారు? ఆడోళ్ళు ఉంటారు. మునుపు ప్రతి ఇంటికి ఆవు ఉంటుండే కదా! ఎందుకంటే ఇంట్లుండే ఆడోళ్ళంతా అమ్మ, అక్క, నానమ్మ, అమ్మమ్మ, మేనత్త అందరూ ఆవులు చూసుకునేటోళ్ళు. పొద్దున పోయి సాయంత్రం వచ్చినాక కట్టేసి ఇన్ని నీళ్లు పోసి కుడిది పెట్టేటోళ్ళు ఆడోళ్ళు. ఇప్పుడు ఏమైంది? టైం లేదు. అందరూ కలిసి ఉంటలేరు. ఎక్కడోళ్ళు అక్కడ హైదరాబాద్‌ల, ముంబైల, దుబాయ్‌ల ఎక్కడెక్కడనో వెళ్ళిపోయిండ్రు. కానీ ఒక విషయము మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంటి ఆవు అంటే భారం కాదు. అది భద్రత. బ్యాంకులో ఉన్నట్టు పైసలు మనకు. ఇంట్లో పిల్లల గురించి ఎవరు ముందు ఎక్కువ ఆలోచిస్తారు? అమ్మనే కదా మరి! అవునా కాదా? మరి మన ఊళ్ళే 5 ఆడోళ్ళు నిర్ణయిస్తే వాళ్ళు ఏదన్నా అనుకుంటే ఆ పని అవుతుంది కదా! మరి అట్లనే మన ఊళ్ళే 5గురు ఆడోళ్ళు అనుకుంటే 5 ఆవులు బతుకుతాయి కదా! అవునా కాదా? ఆడోళ్ళు అనుకుంటే ఏదైనా జరుగుతుంది. నేను ఒక్క ఆడదాన్ని భూమి మీద, ఊర్లో నేను పుట్టలే, భూమి మీద ఎన్నడూ పనే చేయలే. కానీ నేను 110 ఆవులు పెంచుతున్నా. ఏం కష్టమైతలేదు. అయితది కష్టము. అయినా భరించాలే. భూమిని కాపాడాలంటే ఆవును కాపాడాలే కదా మరి! నేనెవ్వరిని బలవంతం చేస్తలే. ఒక ఆలోచన మాత్రం చెప్తున్నా. మరి మన ఆడోళ్ళు అనుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. ఊరే మారిపోతది. ఇల్లే మారిపోతది. ఏమంటారు మరి మీరు? అవునా కాదా చెప్పండి అక్కల్లారా, అమ్మలారా, నానమ్మల్లారా, అమ్మమ్మల్లారా, మేనత్తల్లారా. ఒక్క ఆవు ఒక కుటుంబ భవిష్యత్తు. ఏమంటారు? ఇది నిజం కాదంటారా? నిజమంటారా? చెప్పండి అక్కల్లారా, అమ్మల్లారా.